జగన్ గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలంగాణ మాజీ ఎంపీ సీతారాం నాయక్ కొనియాడారు. విజయవాడలో గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్యల ఆధ్వర్యంలో జరిగిన గిరిజనుల శంఖారావంలో సీఎం జగన్ను ప్రశంసించారు సీతారాం నాయక్. సీఎం జగన్ గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గిరిజనులకు సీఎం జగన్ హయాంలోనే న్యాయం జరిగిందన్నారు ఆయన. జగన్ మీరు ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా పొగిడారు, చాలా సంతోషం. ఆయన కొంత వాస్తవానికి వేరే రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాడు. మనకు దేవుడు జగనే, వెంకటేశ్వర స్వామిని కూడా చూడం. ఇప్పుడు ఎవరు దేవుడు? జగన్. ఈ దేవుడు జగన్ మళ్ళీ నేను వచ్చి మాట్లాడవద్దంటే మా హాతిరాం బావ ట్రస్ట్ని ఏర్పాటు చేసి మాకు అవకాశం, పూజించుకునే అవకాశం ఏంటి. జగన్ గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలంగాణ మాజీ ఎంపీ సీతారాం నాయక్ కొనియాడారు. విజయవాడలో గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్యల ఆధ్వర్యంలో జరిగిన గిరిజనుల శంఖారావంలో సీఎం జగన్ను ప్రశంసించారు సీతారాం నాయక్. సీఎం జగన్ గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గిరిజనులకు సీఎం జగన్ హయాంలోనే న్యాయం జరిగిందన్నారు ఆయన. జగన్ మీరు ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా పొగిడారు, చాలా సంతోషం. ఆయన కొంత వాస్తవానికి వేరే రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాడు. మనకు దేవుడు జగనే, వెంకటేశ్వర స్వామిని కూడా చూడం. ఇప్పుడు ఎవరు దేవుడు? జగన్. ఈ దేవుడు జగన్ మళ్ళీ నేను వచ్చి మాట్లాడవద్దంటే మా హాతిరాం బావ ట్రస్ట్ని ఏర్పాటు చేసి మాకు అవకాశం, పూజించుకునే అవకాశం ఏంటి.